వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇటీవల వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. దొంగతనాలకు పాల్పడుతున్న భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన షింపుదాస్, తరినిరారు, దీపనాకర్ రాయ్, దిలీప్ రాయ్ అనే నలుగురు అంతరాష్ట్ర దొంగలను టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో సీఐ పైడయ్య కేసు వివరాలను వెల్లడించారు. టెక్కలి, కాశీబుగ్గ, ఇచ్చాపురం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. తరినిరావు, దిలీప్ రాయ్, దీపనాకర్ రాయ్ వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు, వెస్ట్ బెంగాల్. పైన ఇద్దరు 1-2 మన భువనేశ్వర్, ఒరిస్సా స్టేట్. మనకి ఇక్కడ జరిగినటువంటి అన్నీ కూడా ఈ ఒరిస్సా అఫెండర్ చేసినవి. వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి టాలీ అయ్యాయండి. 31 నైట్ మన రోటరీ నగర్లో ఒక మిడ్ నైట్ రాత్రి ఒక అఫెన్స్ జరిగింది. అంటే తలుపులు బదులు కొట్టుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా రోటరీ నగర్లో జరిగింది. అందులో భాగంగా 12 తులాల గోల్డ్, అలాగే 3,50,000 క్యాష్, అలాగే సిల్వర్ కూడా పోయింది. అలాగే అదే నెలలో మన వంశధార కాలనీలో కూడా ఒక అఫెన్స్ అయింది. అలాగే వంశధార కాలనీలో కూడా అదే నెలలో ఒక 5 తులాల బంగారం పోయింది. అలాగే జలమూరులో కూడా తెలారి రైల్వే స్టేషన్ వీధిలో కూడా ఇలాంటి అఫెన్స్ ఒకటి జరిగింది. అలాగే ఇచ్చాపురం టౌన్లో కూడా రైల్వే స్టేషన్ రోడ్లో కూడా ఎటువంటి అఫెన్స్ ఒకటి జరిగింది. అలాగే కాశీబుగ్గ టౌన్లో కూడా గరుడా వీధి అని చెప్పేసి పలాసలో కూడా జరిగింది. అక్కడ ఒక 2 తులాల బంగారం పోయింది. దీంట్లో భాగంగా మన రోటరీ నగర్లో జరిగినటువంటి లాస్ట్ నెల 31 జరిగినటువంటి అఫెన్స్లో భాగంగా మనకి ఆ యొక్క నేరస్తులు ఎవరో ఏంటి అనేది వెరిఫై చేస్తే, సీసీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేస్తే ఆ సీసీ కెమెరాలో 2 నేరస్తులు వచ్చి నేరం చేసి అక్కడి నుంచి బంగారం అలాగే క్యాష్ పట్టుకొని పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక అతను గెంతేశాడు. అలాగే ఇద్దరు కలిపి మన మెయిన్ రోడ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి పారిపోయినటువంటి సీసీ ఫుటేజ్ అనేది మనకి వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ని వైడ్గా పబ్లిసిటీ త్రూ సోషల్ మీడియా ద్వారా, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాగా పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా వాళ్ళ ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో కొన్ని కేసుల్లో A1 షింపుదాస్ అని చెప్పేసి ఇతను భువనేశ్వర్, అలాగే A2 తరినిరావు ఇచ్చాపురం ఉండేవాడు, ఇప్పుడు ప్రస్తుతానికి మన భువనేశ్వర్లో సెటిల్ అయ్యారు ఫ్యామిలీతో. అలాగే దిలీప్ రాయ్ అని చెప్పేసి వీళ్ళది కొంటాయి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్. అలాగే దీపక్ రాయ్ ఇతను కూడా వెస్ట్ బెంగాల్. వీళ్ళందరూ కూడా A1, A2 షింపుదాసు, తరినిరావు వీళ్ళిద్దరూ కూడా దొంగతనం చేసి ఈ యొక్క బంగారాన్ని ఈ దిలీప్ రాయ్ వాళ్ళకి ఇస్తుంటాడు. అతను సగం వీళ్ళకి ఇస్తాడు, సగం అతను తీసుకుంటాడు. దాంతో అతను కరిగించేసి ఆ యొక్క అమౌంట్ దాని బిజినెస్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకొని బాగా చేస్తుంటాడు. ఇందులో భాగంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న పొలాస ఎల్సీ గేట్ దగ్గర రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళు వస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే నేను మా స్టాఫ్తో కలిపి అక్కడికి వెళ్ళి వెయిట్ చేయగా వాళ్ళు 9 వస్తున్నారు. వాళ్ళ 9 కూడా మనం క్యాచ్ చేయడం జరిగింది. ఈ 9 ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలాగ మేము మా గురించి పోలీసులు వెతుకుతున్నారు, మేము వైజాగ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇంతలో మాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉండి వెళ్తున్నాము. ఇలాగ కొంత గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొని వైజాగ్ వెళ్ళాలని అనుకున్నాం. ఇంతలో మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 9 దగ్గర నుంచి కూడా 85 గ్రాముల గోల్డ్, అలాగే 4 మొబైల్స్, 7,000 రూపాయల క్యాష్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో A1, A2 అంటే వీళ్ళు దొంగతనాలు చేయడం, ఆ యొక్క వచ్చినటువంటి గోల్డ్ని అంతా కూడా A3, A4 దిలీప్ రాయ్ అండ్ దీపక్ కుమార్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వీళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి కొంత వాడు తీసుకొని అదంతా కరిగించేసి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేసి మళ్ళీ దాన్ని ఫుల్ రేట్కి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు చేయడంతో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు మేము జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది.